Hello friends, this is Vinay currently studying at IIT Kanpur and welcome to my channel. ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి, గేట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తాం, మన ఇండియాలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ కాలేజెస్లో ఎంటెక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉందా, సో ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గేట్ ఎగ్జామ్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ గేట్ ఎగ్జామ్ని మన ఇండియాలో ఉన్న టాప్ ఐఐటీస్ అండ్ ఐఐసి బెంగళూరు కలిపి ప్రతి ఇయర్ 1 టైం అనేది ఈ గేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మన ఇండియాలో ఎంటెక్, ఎంఎస్ఆర్ ఆర్ పిహెచ్డి చేయడానికి ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ లెవెల్ టెస్ట్. అండ్ ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఆర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అండ్ ఎవరికైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్స్లో ఆర్ ఈక్వివాలెంట్ వాళ్ళు కూడా ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఈ గేట్ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఇది గేట్ ఎగ్జామ్ యొక్క మెయిన్ డీటెయిల్స్. 3 tier బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ. మనం బీటెక్ కాలేజ్లో చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్, మనకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ కంపెనీస్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కంపెనీస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. మన క్యాంపస్లోనే చాలా తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. 5 to 7 LPA, 3 LPA, 4 LPA ప్యాకేజెస్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో మనం ఈ గేట్ ఎగ్జామ్ ద్వారా ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ ట్రిపుల్ కాలేజెస్లో ఎంటెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్. అండ్ ఈ గేట్ ఎగ్జామ్ అనేది పిఎస్యూస్ లైక్ IOCL, ONGC, NTPC, పవర్ గ్రిడ్ లాంటి జాబ్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ లెవెల్ టెస్ట్ లాంటిది. ఈ గేట్ ఎగ్జామ్ స్కోర్ కన్సిడర్ చేసుకొని వాటిలో రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ గేట్ ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు గేట్ ఎగ్జామ్ గురించి అడ్వాంటేజెస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి బీటెక్ అయిన తర్వాత రాయడం వల్ల అసలు వర్తీయేనా అంటే అవును ఫ్రెండ్స్, ఇట్స్ కంప్లీట్లీ వర్తీ. ఎందుకంటే ఈ గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మనకు వచ్చే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి టాప్ ప్రీమియర్ కాలేజెస్కి వచ్చే కంపెనీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. మాక్సిమం 99% పీపుల్ అయితే ప్లేస్ అయిపోతారు. ఈ గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇఫ్ మనకి మంచి స్కోర్ వస్తే ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న టాప్ ఫ్యాకల్టీ దగ్గర నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేవి ఈ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మన ఎక్స్పోజర్ బాగా ఉంటుంది. ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉందో అండ్ డిఫరెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత మన స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే బాగా ప్రైవేట్ కంపెనీస్లో కూడా మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓపెనింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దేనికైనా మనం ఎఫర్ట్స్ పెట్టందే మనం అచీవ్ చేయలేం. సో ఇఫ్ మీరు మీ లైఫ్లో మంచి స్టేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, నార్మల్ బీటెక్ కాలేజ్లో చదివిన తర్వాత నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ షాట్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో ఇఫ్ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.